వారణాసి మూవీ మళ్లీ వార్తల్లోకి రావడానికి కారణం దురంధర్ 2 మూవీ. ఈ సినిమా దుమ్ము దులుపుతోందని కలెక్షన్స్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఈ మూవీని, దర్శకుడిని, హీరోని ఇలా మొత్తం టీంని రాజమౌళి ఆకాశానికి ఎత్తాడు. తన ట్వీట్తో ఇండస్ట్రీని షేక్ చేశాడు. అంతే, వెంటనే సోషల్ మీడియాలో వారణాసి వార్ మొదలైంది. ఎప్పుడీ సినిమా టీజర్ అంటూ ప్రశ్నల వర్షం రాజమౌళికి పెరిగిపోయింది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ సినిమా రిలీజ్ అన్నారు. పాన్ వరల్డ్ లెవెల్లో విడుదల తేల్చారు. ఆ లెక్కన హాలీవుడ్ స్టాండర్డ్స్ ప్రకారం సినిమా రిలీజ్ కి కనీసం 6 నుంచి 8 నెలల ముందు ట్రైలర్ రావాలి. అది రావాలంటే అంతకంటే ముందు టీజర్ రావాలి, గ్లిమ్స్ పేలాలి. కానీ ఇంతవరకు వారణాసి కాన్సెప్ట్ గ్లిమ్స్ తప్ప అసలు విజువల్స్ గ్లిమ్స్ రాలేదు. అందుకే టీజర్ పండగ ఎప్పుడు అన్న ప్రశ్న మొదలైంది. మరొకరి హిట్ మూవీని పొగిడి రాజమౌళి ఇలా నెటిజన్ కి దొరికిపోయాడా? వారణాసి టీజర్ పండగ ఎప్పుడో ఇక మీదటైనా తెలుస్తాడా? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి సడన్ గా కాన్సెప్ట్ గేమ్ తో ఊపు తెచ్చి ఊరించి తర్వాత గ్యాప్ ఇచ్చిన రాజమౌళి మొన్న ఈ మధ్య అమెరికన్ యూట్యూబర్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కట్ చేస్తే మళ్ళీ సైలెంట్. ఇప్పుడు దురంధర్ 2 మీద తెగ పొగడ్తల వర్షం కురిపించిన రాజమౌళి ఎందుకు మళ్ళీ వారణాసి ఊసెత్తట్లేదు? షూటింగ్ తో బిజీనా? అసలు తన స్ట్రాటజీ ఏంటి? రిలీజ్ ఏడాది ఉంది, కానీ ఈ లోపు కాన్సెప్ట్ గ్లిమ్స్ ఈవెంట్ తో షాక్ ఇచ్చాడు. మళ్ళీ గ్యాప్ ఇచ్చి అమెరికన్ రిపోర్టర్లకు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. వాళ్లే పెద్ద ఫేమస్ యూట్యూబర్స్ కూడా కాదు, కానీ ఈ ప్రమోషన్ తో ఏం సాధించాడో ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి ఇదో రకం ప్రమోషనల్ స్ట్రాటజీ ఏమో అన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా వారణాసి అసలు గ్లిమ్స్ లేదంటే విజువల్స్, డైలాగ్స్ తో కూడిన టీజర్ ఎప్పుడనే ప్రశ్న అలానే ఉంది. రిలీజ్ డేట్ కి ఇంకా ఏడాది టైం ఉన్నా వరల్డ్ సినిమా అంటే కనీసం ఏడాది ముందో లేదంటే 8 నెలల ముందో ట్రైలర్ వదలాలి. ఆ లెక్కన దసరాకు ట్రైలర్ వచ్చేయాలి. అంటే దానికి ముందే టీజర్ రావాలి, దానికి ముందు గ్లిమ్స్ వచ్చేయాలి. ఆల్రెడీ కాన్సెప్ట్ గ్లిమ్స్ ని భారీ ఈవెంట్ తో రిలీజ్ చేసిన రాజమౌళి అసలు గ్లిమ్స్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడా? లేదంటే షూటింగ్ తోనే బిజీనా? తన టీం టీజర్ ప్రిపరేషన్ ఎప్పుడో చేసిందన్న వార్తలు వచ్చాయి, కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ రావట్లేదు. అసలు సూపర్ స్టార్ ఫ్యాన్స్కి ఎలాంటి క్లూ ఉండట్లేదు. అన్నీ సడన్గా, అది సర్ప్రైజ్లా చేస్తూ వస్తున్నాడు రాజమౌళి. అందుకే వారణాసి టీజర్ లేదంటే డైలాగ్స్తో కూడిన గ్లిమ్స్ పండగ ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతోంది. శ్రీరామనవమి వచ్చే వారమే ఉంది. సో అప్పుడైనా ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటుందా? టీజర్ లేదంటే గ్లిమ్స్ లాంచింగ్ డేట్స్ రాబోతున్నాయా? ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న ప్రచారం ప్రకారం చూస్తే వినాయక చవితికి టీజర్ లాంచ్ చేస్తాడంటున్నారు. దానికి ముందు గ్లిమ్స్ని మాత్రం మే నెలలో వదిలితే ఎలా ఉంటుందనే డిస్కషన్ టీంలో జరిగినట్టు ప్రచారం జరిగింది. కానీ ఏది అఫీషియల్గా తేలలేదు. సో శ్రీరాముడి ఎపిసోడ్ వారణాసిలో చాలా క్రూషియల్ కాబట్టి శ్రీరామనవమికి ఏదైనా సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్ ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంటోంది. ఇదే ప్రశ్నను దురంధర్ 2ని మెచ్చుకుంటున్న రాజమౌళికి సోషల్ మీడియాలో ట్వీట్లతో వేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.